హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదనండి యాలక చెట్టు పువ్వు అండి. ఇది చెట్టు అంతా చూపిస్తాను. ముందు పువ్వు చూపిద్దామని ఇలా తీస్తున్నాను. చాలా బాగుంది కదండి పువ్వులకి. ఎలా ఇప్పుడు ఈ పువ్వు నుంచి ఎన్ని కాయలు వస్తాయో చూద్దామండి. కాయలు చెట్టు మొదల్లో వస్తాయండి. ఇది బుష్ లాగా పెరుగుతుందండి ఈ చెట్టు. యాలకుల సైంటిఫిక్ నేమ్ అయితే ఎలెక్టేరియా కార్డమోమం. ఇది అల్లం కుటుంబానికి చెందిందండి. చెట్టు చూడండి బుష్ లాగా పెరుగుద్దండి ఇలాగా. ఇదిగోనండి మొక్క ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా 2-3 అడుగుల ఎత్తు వరకు బుష్ లాగా పెరుగుద్దండి. ఇది పెద్ద మొక్క కాదు. అదిగోనండి ఆ పువ్వుల గెల చూడండి ఎంత బాగుందో. పువ్వులు వైట్ కలర్తో ఉంటాయండి. ఆ పువ్వుల పైన వైలెట్ కలర్తో చుక్కలు గీతలు ఉండి ఎంతో అందంగా కూడా కనిపిస్తాయండి. గింజలు నాటితే వచ్చిన మొక్కలండి ఇవి. మనం వేసిన గింజల నుండి మొక్క వచ్చి అది పెద్ద అయ్యి పువ్వులు పూసిన స్టేజ్ వరకు వచ్చిందండి. ఇప్పుడు దీనికి కోకోపీట్ కంపోస్ట్ కలిపిన మట్టి అవసరం అండి. నుండి కాయలు వస్తాయి చూద్దాము. మొక్క పెరగడానికి 2-3 సంవత్సరాలు పడుతుందండి. చేతితో వేసిన గింజలు మొక్కలు వచ్చి అవి పెరిగి పెద్ద అయ్యి ఫలితాన్ని ఇస్తే ఎంతో సంతోషం కదండి. ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అటు. ఇవన్నీ కూడా యాలక చెట్లేనండి. వెనకాతల అరటి చెట్లు ఉన్నాయండి. వీటిని కొబ్బరి తమలపాకు తోటల నీడలో బాగా పెంచుతారండి. చెట్టు వేస్తే చెట్టు నుండి పొదలాగా వచ్చేస్తున్నాయండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది చూద్దాం. ఇవన్నీ వీటికి ఇంకా పువ్వులు రాలేదు. ఇవన్నీ కూడా ఇంకా బలంగా పెరిగి పువ్వులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. పువ్వులు కాయలు వచ్చిన తర్వాత యాలక్కాయ పంటనైతే చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.